ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలని ఎవరైనా మర్చిపోగలరా? లేదు కదా. చిరు, మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్. అలాగే శర్వా నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా బాగుంది. మిగతా రెండు కూడా ఓకే. ఇక ప్రభాస్ రాజాసాబే ఫ్లాప్ అయింది. కానీ ఈ ఏడాది మొదట్లో వచ్చిన ఫ్లాప్ ని ఈ ఏడాదే కవర్ చేస్తున్నాడు ప్రభాస్. అది ఎలా అంటే హను రాఘవపూడి ఫౌజీతో అన్నమాట. ఎస్, ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి. ప్రేమ, దేశభక్తి, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తన ప్రత్యేకమైన కథనా శైలితో ప్రేక్షకుల మనసులో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కథ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవితాలు, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలు వంటి అంశాలను కథలో భాగంగా చూపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇందులో బ్రిటిష్ సైన్యంలో పనిచేసే ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయనను బ్రిటిష్ సోల్జర్ గా చూడబోతూ ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రభాస్ కెరియర్ లో ఈ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం యాక్షన్ హీరోగా కాకుండా ప్రేమలో పడే యువకుడిగా, దేశభక్తి కోసం త్యాగం చేసే వ్యక్తిగా, అంతర్మదనాలతో సాగే భావోద్వేగ పాత్రలో ఆయన నటనకు మంచి అవకాశం ఉంటుందని అంటున్నారు. హను రాఘవపూడి సినిమాలో భావోద్వేగాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభాస్ నటనలోని మరో కోణాన్ని ఈ సినిమా బయటకు తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త ముఖమైనప్పటికీ ఈ పాత్రకు ఆమెనే సరైన ఎంపిక అని దర్శకుడు భావించారట. కథలో హీరోయిన్ పాత్ర కూడా ఎంతో కీలకమైందని తెలుస్తోంది. హీరో జీవితంలో ప్రేమ ఎలా మార్పు తీసుకొచ్చింది, ఆ ప్రేమ దేశభక్తి భావనతో ఎలా ముడిపడింది అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుల సమాహారం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి, అనుభవజ్ఞుడైన నటుడు అనుపమ్ ఖేర్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జయప్రద, ప్రముఖ నటుడు భానుచంద్ర వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి పాత్రలు కథకు బలాన్ని చేకూర్చేలా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాల్లో ఈ పాత్రలు ప్రేక్షకులను కదిలించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఫౌజీ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ముందుకు వెళ్తోందని సమాచారం. అప్పటి కాలానికి సంబంధించిన సెట్లు, వస్త్రధారణ, ఆయుధాలు, బ్రిటిష్ పాలన నాటి వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇటీవల ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా రేసు నుండి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదట. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. పీరియాడికల్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక పనులు ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే తొందరపడి సినిమాను రిలీజ్ చేయడం కంటే పూర్తి నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తుందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫౌజీ విడుదల డిసెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని సరైన రిలీజ్ డేట్ కోసం టీం ఆలోచిస్తోందని సమాచారం. డిసెంబర్ సెలవుల సీజన్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశభక్తి నేపథ్యం కలిగిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. భారతీయుల హృదయాల్లో దేశభక్తి భావన ఉప్పొంగే ఆ రోజున టీజర్ ను విడుదల చేస్తే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని
మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు అది పెద్ద పండుగలా మారనుంది. అయితే ఈ విడుదల తేదీలు, టీజర్ కు సంబంధించిన వార్తలపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుకే ఫౌజీ నిజంగానే డిసెంబర్లో విడుదలవుతుందా, ఆగస్టు 15న టీజర్ వస్తుందా అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD సీక్వెల్ అయిన కల్కి 2 షూటింగ్ లో కూడా ప్రభాస్ త్వరలో పాల్గొననున్నారని తెలుస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ అభిమానులకు రాబోయే రోజులు ఎంతో ప్రత్యేకంగా మారబోతున్నాయి. ఒకవైపు దేశభక్తి, ప్రేమ, భావోద్వేగాల కలయిక తెరకెక్కుతున్న ఫౌజీ, మరోవైపు పవర్ఫుల్ యాక్షన్ తో స్పిరిట్ భవిష్యత్తు ప్రపంచాన్ని ఆవిష్కరించే కల్కి 2 ఇలా 3 విభిన్న కథలతో ప్రభాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఫౌజీ పైనే ఉంది.